అష్టసిద్ధులంటే 8 ప్రత్యేకమైన శక్తులు. వీటిని సాధకుడు తన సాధన ద్వారా పొందగలడని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి సిద్ధి వేరు శక్తిని ఇస్తుంది. మొదటిది అణిమ, అంటే చిన్నదిగా మారడం. ఉదాహరణకు హనుమంతుడు సీత కోసం లంకలో వెళుతూ సూది బొట్టంతగా మారి అశోక వాటికలో ప్రవేశించాడు. రెండవది మహిమ, అంటే విపులంగా మారడం. ఉదాహరణకు అదే హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు పర్వతంలా పెరిగి తన మహిమను చూపించాడు. మూడవది గరిమ, అంటే భారీగా మారడం. ఉదాహరణకు భీముడు తన శక్తితో రాక్షసులను తట్టుకోలేనంత బరువుగా మారి యుద్ధంలో గరిమ శక్తి చూపించాడు. నాలుగవది లగిమ, అంటే తేలిగ్గా మారడం. ఉదాహరణకు ఆంజనేయుడు సూర్యుడి దగ్గర వెళ్ళడానికి ఈ శక్తిని ఉపయోగించి గాలికి మించి వేగంగా తేలిగ్గా దూసుకెళ్లేవాడు. 5 ప్రాప్తి, అంటే ఎక్కడికైనా చేరడం. ఉదాహరణకు నారద మహర్షి యావత్త లోకాలకైనా దేవతల యజ్ఞాలకైనా వైకుంఠానికైనా క్షణాలలో చేరేవాడు. ఇదే ప్రాప్తి సిద్ధి. ప్రాకామ్యం, అంటే కోరిక నెరవేర్చుకోవడం. ఉదాహరణకు సముద్ర మథనం సమయంలో దేవతలు తమ కోరిక మేరకు అమృతాన్ని పొందారు. ఇదే శక్తి ఉదాహరణ. ఈశిత్వం, అంటే నియంత్రించడం. ఉదాహరణకు శివుడు గంగను తన జడలో బంధించి నియంత్రించాడు. వశిత్వం, అంటే ప్రకృతిని వశం చేసుకోవడం. ఉదాహరణకు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి వర్షాన్ని ఆపి ప్రకృతి శక్తులను వశం చేసుకున్నాడు.